జాబ్ లేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మెడికల్ కోడింగ్ మీకు మంచి ఆప్షన్. వెంటనే కాల్ చేసి కోర్సులో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కన్సల్టెంట్ దుర్గశ్రీ గారు. నమస్తే మ్యామ్. నమస్కారం అండి. మేడం, మనం ఎడ్యుకేషన్ గురించి, స్కూల్ స్టూడెంట్స్ గురించి కానీ, కరికులం గురించి కానీ చాలా వీడియోలో మాట్లాడుకుంటూ వస్తున్నాం. అదే నేను ఈరోజు కొన్ని టాపిక్స్ తీసుకొచ్చాను. ఏంటంటే యుఎస్ ఎడ్యుకేషన్ మన ఇండియన్ ఎడ్యుకేషన్కి ఎలా ఉంటుంది, ముఖ్యంగా చూసుకుంటే గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి. రీసెంట్గా నేను అక్కడ ఉన్నటువంటి ఒక ఇండియన్ ఉమెన్ ఒక ట్వీట్ చేశారు. అంటే యుఎస్ఏలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ మన ఇండియన్ గవర్నమెంట్ స్కూల్స్కి తలపిస్తున్నాయి, అలా ఉన్నాయని చెప్పి ఆవిడ ఒక వీడియో ట్వీట్ చేయడం నేను చూశాను. అంటే మీరు దాన్ని ఎలా చూడొచ్చు అంటే, మీరు అక్కడ ఉండి వచ్చారు కాబట్టి అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ఉంటాయి అసలు? టు బి ఆనెస్ట్, కంపారిజన్ అని చేయటం అనేది కొంచెము కష్టంగా ఉంటుంది నాకు పర్సనలీ. ఎందుకంటే వాళ్ళ బడ్జెట్ వేరు, మన బడ్జెట్ వేరు. వాళ్ళ క్వాలిఫికేషన్ వేరు, మన క్వాలిఫికేషన్ వేరు కదా. మన పాపులేషన్ అంతా, వాళ్ళ పాపులేషన్ అంతా. వాళ్ళ పాపులేషన్ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకునే వాళ్ళంతా, మనది అంతా. ఓకే, కంపారిజన్ కొన్నిట్లో చేయొచ్చు. ఏంటి, బుక్స్ ఫ్రీ, అక్కడ ఫ్రీ, ఇక్కడ ఫ్రీ. యూనిఫామ్స్, అక్కడ యూనిఫామ్సే లేవు ఫస్ట్ థింగ్. కాకపోతే మనకి ఇక్కడ యూనిఫామ్స్ ఫ్రీ ఇస్తారు, మనకి మిడ్ టర్మ్ మీల్ పెడతారు. ఫీ ఏం కలెక్ట్ చేయరు, మ్యాక్సిమం కలెక్ట్ చేయరు. ఎక్కడో చిన్న అటు ఇటు ఉంటే కొంచెం కలెక్ట్ చేస్తారేమో. సో కంపారిజన్ అంటే అక్కడ కంపారిజన్ చేయొచ్చు. కాకపోతే అన్ఫార్చునేట్లీ మనకి ఇండియాలో చాలా మటుకు గవర్నమెంట్ స్కూల్స్ ప్రోగ్రెస్ అవ్వట్లేదు. ఎక్కడో గవర్నమెంట్ స్కూల్స్ ఎవరన్నా అడాప్ట్ చేసుకోవటము, లేకపోతే గవర్నమెంట్ కళ్ళు పడటము, దానికి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి వచ్చేస్తే అప్పుడు ఆ స్కూల్స్ బాగుపడుతుంది. ఓకే, ఇప్పుడు నిన్ననో మొన్ననో ఎవరో పంపించారు నాకు, ఒక మాలు మూలలో ఉన్న ఒక స్కూల్లో ఒకటే స్టూడెంట్, బీబీసీ వాళ్ళు రికార్డ్ చేశారు, ఒకటే స్టూడెంట్ ఒక టీచర్ 4th క్లాస్. ఇంకా ఏమి చదువు అవుతుంది? ఆ పాప అంటది, నేను 5th 6th అవ్వగానే నేను హాస్టల్కి వెళ్ళిపోతాను, ఇంకా ఫ్యూచర్లో ఆ స్కూల్ మూతపడిపోతుంది. కొన్ని స్కూల్స్ ఉన్నాయి, పిల్లలు 5-6 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళాలి, మధ్యలో నది ఉంటుంది, క్రాస్ చేసుకుని వెళ్ళాలి. ఆడపిల్లలకి ఎంత కష్టంగా ఉంటుంది ఆలోచించండి. అంత ఎక్స్ట్రీము చూస్తున్నాం మనం. స్కూల్స్ చాలా బాగుపడ్డ స్కూల్స్ కూడా చూస్తున్నాం. అంటే ఒక ప్రైవేట్ స్కూల్కి కాంపిటీషన్గా నిలవగలిగే శక్తి ఆ గవర్నమెంట్ స్కూల్స్కి వస్తుంది. ఇది మనము ఎక్స్ట్రీమ్స్ చూస్తున్నాం. కాకపోతే మన గవర్నమెంట్ స్కూల్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే కనుక కొన్ని ఘోరాతి ఘోరంగా ఉంటున్నాయి, కొన్ని చాలా బాగుంటున్నాయి. బేసిక్ థింగ్స్ అండి, టాయిలెట్స్, మంచినీళ్ళు, హాస్టల్స్. ఇప్పుడు ఊళ్ళ నుంచి వచ్చిన పిల్లలు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? వాళ్ళు సరైన సదుపాయం లేదు. ఓకే, వాళ్ళకి హాస్టల్ కండిషన్స్ చూస్తే మనకే అనిపిస్తుంది, పాపం అనిపిస్తుంది. కొన్ని స్కూల్స్లో ఫోటో కోసము మంచి ఫుడ్ పెట్టి గుడ్లు పెట్టేసి ఆ ఫోటో అయిపోగానే ఆ గుడ్లు కూడా తీసేసుకునే రకాలు ఉన్నారు కదా. కొంతమంది అంటారు, టీచర్స్ ఏంటి కూర్చుని లెక్కలయ్యాలా అని అనుకుంటాం. కాకపోతే మనకున్న సిచ్యువేషన్లో మన గవర్నమెంట్ ఏం చేయగలదో వాళ్ళు చేస్తున్నారు. కాకపోతే మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది కదా. మనము ఒక్కొక్కళ్ళము ఆలోచించగలిగితే, ఇప్పుడు సింపుల్ థింగ్ అండి, నేపాల్లో కొత్త గవర్నమెంట్ వచ్చింది. రాగానే వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ ఏం చెప్పారు? గవర్నమెంట్ ఆఫీషియల్స్ పిల్లలందరూ గవర్నమెంట్ స్కూల్స్కే వెళ్ళాలి. అది మన ఇండియాలో చేయగలమా మనం? చాలా కష్టం. ఒక్కళ్ళు చెప్పండి, ఎవరన్నా గవర్నమెంట్ ఆఫీషియల్ వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్కి పంపించారా? అంటే మనమే మన స్కూల్స్ని చిన్న చేసుకుంటున్నాం, మనం ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవ్వలేకపోతున్నాం. ఎన్ని స్కూల్స్ మనము ఓవరాల్ చూస్తే నార్త్ ఇండియా సైడ్లో, ఒకళ్ళని అంటున్నానని కాదు, నార్త్ ఇండియాలో చాలా స్కూల్స్ మూతపడిపోతున్నాయి. క్వాలిఫైడ్ టీచర్స్ లేక
ఆ క్వాలిఫైడ్ టీచర్స్ లేకపోతే ఒక టీచర్ జాన్యురీ స్పెల్లింగ్ అడిగితే జాన్యురీ స్పెల్లింగ్ చెప్పలేకపోయిన టీచర్ ఏం ఇంగ్లీష్ చెప్తుంది? అంతే కదా, అది అన్యాయం కదా. ఫస్ట్ టీచర్ ట్రైనింగ్ లేదు. టీచర్ ట్రైనింగ్ ఉన్నంత మాత్రాన వాళ్ళు ఏదో ఎక్స్పర్ట్లు అయిపోవట్లేదు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేసుకోవాలి. దాని తర్వాత బడ్జెట్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేసుకోగలిగితే ఎంతో చేంజెస్ వస్తాయి. గవర్నమెంట్ చేయట్లేదు అన్ను, కాకపోతే అన్ని స్కూల్స్ని అటెండ్ అవ్వలేకపోతుంది. అట్లాంటప్పుడు అలాంటి వాళ్ళమే కొంచెం పుష్ చేయగలిగితే, ఆ గవర్నమెంట్ అఫీషియల్స్ని మనం పుష్ చేయగలిగితే ఎంతో ప్రోగ్రెస్ వస్తుంది స్కూల్స్. సో నా ప్రకారము నేను ఆ 2 సెట్ ఆఫ్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ యుఎస్లోను ఆర్ యూకేలో వేర్ ఎవర్ ఇట్ ఈస్ అండ్ ఇండియాలో కంపారిజన్ తప్పు అనిపిస్తుంది. మనం ఆరెంజెస్ యాపిల్స్ కంపేర్ చేయలేము కదా. దీని స్ట్రెంగ్త్ దీనికి ఉంది. మన పాపులేషన్కి అట్లీస్ట్ ఇన్ని గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ఉన్నాయి. దాంట్లో ఒక 20% అన్న ప్రోగ్రెస్ అవుతున్నాయి. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సక్సెస్ స్టోరీ. ఎక్కడో ట్రైబల్ విలేజెస్లో మనం స్కూల్స్ ప్రోగ్రెస్ అవ్వట్లేదు అంటే దానికి ఇంకా చాలా టైం పడుతుంది. కానీ ఎవరో ఒకళ్ళు, ఇప్పుడు మనకు వీడియోస్ వస్తున్నాయి, వీళ్ళు వాళ్ళు జర్నలిజం అనేది వైడ్ స్ప్రెడ్ అయిపోయింది కాబట్టి ఎప్పుడు ఎవడు ఎక్కడి నుంచి వస్తాడో తెలియదు. అట్లీస్ట్ కొంచెం అన్నా చేద్దాము అన్న ఆలోచన వస్తుంది. ఆ ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్స్ ఉన్నాయి. చాలా మంచి స్కూల్స్ ఉన్నాయి, చాలా ఘోరంగా ఉన్నటువంటి ఉన్నాయి. మొన్న ఒక వీడియో చెప్పాను కదా, బాత్రూమ్ లేవండి ఆడపిల్లలకి, ఎక్కడికి వెళ్తారు? అడవిలోకి వెళ్తాము అంటున్నారు నేచర్స్ కాల్ కోసం. అడవిలోకి పులులు అవన్నీ ఉంటే ఏం చేస్తారు వాళ్ళు? సో నాకు అనిపించేది చిన్న చిన్న పిల్లలు వెళ్ళి చదువుకోవాలి, మన భవిష్యత్తు బాగుండాలి. అది ఊరు చివరిలో ఉన్న స్కూలా లేకపోతే సిటీలో ఉన్న గవర్నమెంట్ స్కూలా, ఏదన్నా సరే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన టీచర్ ట్రైనింగ్, మన బడ్జెటింగ్, ఈ 3 మనం ఇంక్రీజ్ చేసుకోగలిగితే మన పిల్లలు చాలా సేఫ్గా భవిష్యత్తులోకి వెళ్ళగలుగుతారు అన్న నమ్మకం నాకైతే. కాకపోతే ఐ వుడ్ రిక్వెస్ట్ ఎవ్రీబడి, వెదర్ మనని వింటున్నారో చూస్తున్నారో, ఒకటి మాత్రం అర్థం చేసుకోవాలి, కంపారిజన్ అనేది చాలా అన్యాయం. మేడం, యుఎస్ఏలో చాలా మంది పిల్లలు 90% మంది పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారంట కదా. వాళ్ళకి ఆ సదుపాయాలు ఉన్నాయండి. గవర్నమెంట్ స్కూల్లో ఫ్రీ. ఓకే, ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళాలి అంటే నేను పే చేసుకోవాలి. నా బడ్జెట్, నేను మిడిల్ క్లాస్ దాన్ని అయితే నేను ఎందుకు ఆప్ట్ చేసుకుంటాను? నా పిల్లలు చిన్నప్పటి నుంచి ఆ స్కూల్లో పెరుగుతున్నారు, చదువుకుంటున్నారు, అక్కడే కంటిన్యూ చేస్తారు. యూనివర్సిటీకి వచ్చేటప్పటికి చూద్దాం కదా. సో ఆ సదుపాయాలు, వాళ్ళు ఇన్ఫ్రాస్ట్రక్చరు అండ్ ఫ్యూచర్ ఏంటి అనేది వాళ్ళు హ్యాండ్ హోల్డింగ్ ఉంటుంది చాలా మటుకు. దాంతో వాళ్ళు ప్రాస్పర్ అవ్వగలరు. వాళ్ళకు కూడా డ్రాప్ అవుట్స్ ఎక్కువే, వాళ్ళకి వేరే రకాల ఇబ్బందులు ఉన్నాయి, మనకు ఒకలాంటిదండి. ఒక క్వశ్చన్ చెప్పండి మేడం, అయితే యుఎస్లోనే ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్స్కి అంటే ఆ ఎడ్యుకేషన్ కానీ ఆ టీచర్స్ కానీ అదంతా ఏమైనా డిఫరెన్షియేషన్ ఉంటుందా? ఇప్పుడు మనకున్నట్టు మన దగ్గర చూడండి, ప్రైవేట్ స్కూల్స్కి గవర్నమెంట్ స్కూల్కి చాలా డిఫరెన్షియేషన్ ఉంటుంది. అంటే ప్రైవేట్ స్కూల్ చదివిన వాళ్ళు చామ్స్ ఉంటారని అంటారు, గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళు కొంచెం డల్ అంటే కొంతవరకు చూసుకుంటే. అలా అక్కడ యుఎస్ఏలో ప్రైవేట్ స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్ తీసుకుంటే ఎలా ఉంటుంది? టీచర్స్లో చెప్పాలి అంటే ఫస్ట్ శాలరీస్ వదిలేసేయండి. మనం టీచర్ ట్రైనింగ్ అనేది అక్కడ మ్యాండేటరీ. ప్రతి టీచర్ గవర్నమెంట్ స్కూల్ అవ్వండి, ఫెయిత్ స్కూల్ అవ్వనియండి ఆర్ ప్రైవేట్ స్కూల్, అందరు టీచర్లు లైసెన్సింగ్ ఎగ్జామ్స్ అవి ఇవి వాళ్ళు డెఫినెట్గా చేయవలసిందే. మనకి ఇండియాలో ఓకే, ఒక్కసారి బిఎడ్ తెచ్చుకున్నారు, కొంతమంది టీచర్స్కి బిఎడ్ కూడా లేకుండా పోయింది. వాళ్ళు ఏదో అలా ఇలా చేసి ఏదో ఎగ్జామ్ పాస్ అయిపోయి వచ్చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో ఏంటి, ఎవడు ఒక్కసారి గవర్నమెంట్ జాబ్ దొరికిందో లైఫ్ లాంగ్ నేను రిటైర్మెంట్ వరకు ఎవడు తీసే నాదులేదు కదా. అంటే ఏదో ఎవడో వచ్చి ఇన్స్పెక్షన్లో నేను చేస్తున్నది అంత బ్లండరు అని చెప్పి నన్ను సస్పెండ్ చేస్తే తప్ప నేను హాయిగా రిటైర్మెంట్, మంచి పే కూడా వస్తుంది. దాని తర్వాత నాకు శాలరీ కూడా అంటే ఏమంటారు రిటైర్మెంట్ ఫండ్స్ కూడా వస్తాయి. ప్రైవేట్ స్కూల్స్లో అట్లా కాదు కదా. పొద్దున్న లేచినట్టు నుంచి రాత్రి వరకు నువ్వు టీచర్గా ప్రైవేట్ స్కూల్లో ఉన్నావు అంటే నిన్ను నూరుతూనే ఉంటారు కదా.
ప్రైవేట్ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో మనకి బడ్జెటింగ్ కూడా డిఫరెన్స్ ఉంటుంది, మన సాలరీస్ కూడా డిఫరెంట్ ఉంటాయి, ఎక్స్పెక్టేషన్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి. కాకపోతే అంత రుద్దుతారు కాబట్టి మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి నేను స్మార్టర్గా ఉండాలి, అది రిక్వైర్మెంట్ అయిపోతుంది. నేను ప్రోగ్రెస్ అవ్వాలి, నేను ఒక లీడర్గా అవ్వాలి స్కూల్లో. నేను టీచర్గానే ఉండిపోదలుచుకోలేదు, నేను ఒక మిడిల్ లీడరు, స్కూల్ ప్రిన్సిపల్ అవ్వాలి అంటే నేను అవన్నీ నేర్చుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ మూతపడిపోతున్నాయి, ప్రైవేట్ స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి కదా, మష్రూమ్స్ లాగా వచ్చేస్తున్నాయి మనకి ప్రైవేట్ స్కూల్స్. గవర్నమెంట్ స్కూల్స్ అలా మూతలు పడిపోతున్నాయి, మనకే ఆ డిఫరెన్స్ తెలిసిపోతుంది. సో మీరు అన్నట్టు పిల్లలు ప్రైవేట్ స్కూల్లో స్మార్టర్గా ఉంటారు, గవర్నమెంట్ స్కూల్లో ఆ స్మార్ట్నెస్ ఎందుకు ఉంది అంటే అవేర్నెస్, ఎక్స్పోజర్ లేదు, టీచర్స్ కూడా ఎక్స్పోజర్ లేదు. ఒకసారి బిఎడ్ ప్రోగ్రామ్ అయిపోయింది, దాని తర్వాత వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్ ఉందా? లేదు కదా, ఎవరు చూసేవాళ్ళు లేరు కదా, వెంటనే టీచింగ్ వచ్చేయడం అంతే. వాళ్ళు అక్కడే జీవితాంతం గడుపుతారు. ఎందుకు, నాకు 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉందండి. వాళ్ళు నోరిపోతే ఒక్క సెంటెన్స్ వాళ్ళని ఇంగ్లీష్లో మాట్లాడమని చెప్పండి, వాళ్ళు మాట్లాడలేకపోతారు. ఎందుకంటే వాళ్ళకి ఆ ఎక్స్పోజర్ లేదు. వాళ్ళకి ఇదే కాకుండా గవర్నమెంట్ జాబ్లన్నీ కూడా వాళ్ళే చేయాలి. ఇప్పుడు స్కూల్లో ఏమైనా చేయించాలి అంటే వీళ్ళే అన్నీ చూసుకోవాలి కదా. ఇప్పుడు మనము గుడ్ల గురించి మాట్లాడము, ఎవరు గుడ్ల గురించి లెక్కలు వేసుకుని పెట్టాలి, టీచర్లే పెట్టాలి. సో ఈ ఎక్స్ట్రా యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి పెట్టేటప్పటికి వాళ్ళకి ఉన్న ఇంట్రెస్ట్ కాస్త క్షీణిస్తుంది. సో టీచర్స్కి సపోర్ట్ కావాలి, ట్రైనింగ్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ స్కూల్లో ఒక టీచర్ ఉంటుంది అంటే దేనికి, టీచర్ జాబ్ ఏంటి, పిల్లలు ఉంటేనే కదా టీచర్ ఉన్నట్టు, పిల్లలు లేకపోతే నీకు టీచర్ అది. ఆ రియలైజేషన్ అనేది ఎంత తొందరగా అర్థం చేసుకోగలరు అంత బెటర్. అక్కడ యూఎస్ఏలో మేడం మన వాళ్ళు ఎవరైతే అక్కడికి వెళ్ళి ఉంటారో వాళ్ళ పిల్లల్ని అక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ చేస్తారా మ్యాక్సిమం? స్టార్టింగ్లో చాలా మంది మ్యాక్సిమం గవర్నమెంట్ స్కూల్, అంటే గవర్నమెంట్ స్కూల్ అంటారు, మామూలు లోకల్ స్కూల్ అంటారు, జోనల్ వైజ్ ఉంటుంది. సో లోకల్ స్కూల్లోనే వేస్తారు. ప్రైవేట్ స్కూల్ అనేది కొంచెం పెద్దగా అయిన తర్వాత ఇంకా ఈ పియర్ ప్రెషర్ కూడా ఎక్కువైపోతుంది కదా. ఇప్పుడు మనం ఫ్రెండ్స్, మీ పిల్లలు ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నారు, నా పిల్లలు గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు అంటే అదేంటి దుర్గా ఇంకా గవర్నమెంట్ స్కూల్లో ఉంచావు పిల్లల్ని అన్న ఒక మాట చాలు కదా. నాకు కూడా స్ట్రెస్ వచ్చేస్తుంది, నా పిల్లలు కూడా అక్కడికి వెళ్ళిపోవాలి, నాకు డబ్బులు కావాలి, నేను అర్జెంట్ చేయాలి, వాళ్ళని ప్రైవేట్ స్కూల్లో పంపించాలి. ఆ ప్రైవేట్ స్కూల్స్లో ఇంకో గోల, ఈ గవర్నమెంట్ స్కూల్స్లో ఇంకో గోల. ఈ టీనేజ్ పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళు అక్కడున్నా ఇక్కడున్నా ఏదో ఒకటి గొడవ తెచ్చుకునేవాళ్ళు. కాకపోతే నాకు అనిపించేది, యాజ్ అ పేరెంట్ యూ డిసైడ్ వేర్ యూ వాంట్ టు సెండ్ ద కిడ్. ఒకళ్ళు ఏదో అనుకున్నారు అని మాత్రం అనుకోవద్దు, అప్పులు చేసి అనవసరంగా గోల పెట్టుకోవద్దు. సో ఐ వుడెంట్ రికమెండ్ ఎనీబడి టు షిఫ్ట్ అన్నెసరీ. కాకపోతే ఇండియాలో వెళ్ళి గవర్నమెంట్ స్కూల్స్ చూడండి, అవి బెటర్ అయ్యేటట్టు చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.